చందమామ కథ అమ్మవారి నగలు. నాగవరంలో ఉన్న ఒక పురాతనమైన అమ్మవారి గుడికి శివయ్య పూజారి. ఆ గ్రామానికి పొరుగున ఉన్న కేశవపురం జమీందారు ఒకసారి జాతర వేడుకలలో అమ్మవారికి ముక్కు పుడక, కాసుల పేరు, వడ్డానం లాంటి బంగారు నగలు చేయించి అలంకరించాడు. అప్పటి నుంచి అమ్మవారి విగ్రహం చూడముచ్చటగా తయారైంది. ఈ బంగారు ఆభరణాలు ఎవరూ దోచుకుపోకుండా కాపాడవలసిన బాధ్యత పూజారి శివయ్యకు అప్పజెప్పబడింది. శివయ్య భార్య రమణమ్మ పరమగయ్యాలి. ఆమె కోరినవి వెంటనే తెచ్చి ఇవ్వకపోతే ఇక ఆ రోజుకు అతడికి భోజనం ఉండేదే కాదు. అమ్మవారికి కొత్త నగల అలంకరణ జరిగాక రమణమ్మ దృష్టి వాటి మీద పడింది. వాటిని ధరించాలన్న కోరిక రోజు రోజుకు ఎక్కువ కావడంతో ఆమె భర్తను ఆ నగలు తెచ్చివ్వమని బలవంతం పెట్టింది. భార్య కోరిక విని శివయ్య నిలువెల్లా చలించిపోయి, ఏమే, నీకేమన్నా పోయే కాలం దగ్గర పడిందా? అమ్మవారి నగలను సామాన్య స్త్రీవైన నువ్వు ధరించడం మహాపాపం. అంతకన్నా కావాలంటే అలాంటివే చేయిస్తాను, కాస్త ఓపిక పట్టు అన్నాడు. కానీ రమణమ్మ అందుకు ఒప్పుకోలేదు. నువ్వు ఈ రాత్రికి నగలు తీసుకురాకపోతే రేపు సూర్యోదయం వేళకు మన పెరట్లో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకొని సస్తాను అని భర్తను బెదిరించింది. భార్య అన్నంత పని చేస్తుందని భయపడి శివయ్య ఆ రాత్రి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు చేతులు జోడించి, అమ్మా, నా భార్య గయ్యాలితనం నీకు తెలియంది కాదు కదా, దాన్ని మెల్లిగా బుజ్జగించి త్వరలోనే నీ నగలు నీకు అప్పచెప్తాను. క్షమించతగని పని చేస్తున్నప్పటికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అంటూ విగ్రహానికి ఉన్న నగలన్నీ తీసి మూటగట్టాడు. శివయ్య గుడి నుంచి బయటకు రాబోతుండగా అమ్మవారికి సన్నిహితురాలైన మరొక దేవత ఆమెను చూడవచ్చి శివయ్య చేసిన పని గమనించింది. ఆమె అమ్మవారితో, నీ నగలు తీస్తుంటే ఏమీ పట్టనట్టు చూస్తూ ఊరుకున్నావేం? నగలు లేకపోతే నీ విగ్రహానికి కల కోల్పోతోంది. వెంటనే పూజారికి బుద్ధి చెప్పు అని హెచ్చరించింది. దానికి అమ్మవారు చిన్నగా నవ్వి, ఈ శివయ్య నా భక్తుడు, నాకు ముందుగా క్షమాపణ చెప్పి వాటిని తిరిగి పట్టుకువస్తానని మాట ఇచ్చాడు. ఇతని భార్యకు 4 రోజుల వ్యవధి ఇస్తున్నాను. ఈ 4 రోజుల్లో నగలు తిరిగి ఆమె భర్తకు ఇవ్వకపోతే తల పగలి చస్తుంది అన్నది. నగల మూటతో బయటకు వస్తున్న శివయ్యకు అమ్మవారు అన్న ఆఖరి మాటలు వినిపించినాయి. అతడు భయంతో వణుకుతూ అమ్మవారి విగ్రహం కేసి చూస్తూ నిలబడిపోయాడు. అయితే ఆ తర్వాత అతడికి ఎలాంటి మాటలు వినిపించలేదు. దానితో అతను భ్రమపడ్డానేమో అన్న సంశయం కలిగి ఇంటికి వెళ్ళాడు. అతడు గుడికి భద్రంగా తాళం వేసి నగల మూటతో ఇంటికి వచ్చి వాటిని భార్యకిచ్చాడు. రమణమ్మ ఆనందపడిపోతూ అమ్మవారి నగలు అప్పటికప్పుడే ధరించింది. శివయ్య భార్యకేసి కోపంగా చూస్తూ తను అమ్మవారి గుడిలో విన్న మాటలు చెప్పాడు. ఆమె భర్తకేసి మరింత కోపంగా చూస్తూ, మీలో పిరికి పాలు ఎక్కువ. అమ్మవారి నగలు తీసుకుపోతున్నానన్న భయం కొద్దీ ఏవో మాటలు విన్నానని భ్రమపడ్డావు. నేను మాత్రం ఈ నగలు ఇచ్చేదే లేదు అన్నది. నా భార్యను కాపాడే భారం నీదేనమ్మా అని శివయ్య అమ్మవారికి మనస్సులోనే మరొక్కసారి మొక్కుకున్నాడు. 3 రోజులు గడిచాయి. రమణమ్మ మాత్రం తన ఒంటి మీద నుంచి అమ్మవారు నగలు తీయలేదు. శివయ్యకు అమ్మవారి మాట మీద గురి ఏర్పడి కంగారు పడిపోసాగాడు. ఆ రాత్రి రమణమ్మ నగలు తీయకుండానే నిద్రపోయింది. సరిగ్గా అర్ధరాత్రి వేళ శివయ్య ఇంట ఒక దొంగ ప్రవేశించాడు. వాడు బాగా నిద్రమత్తులో ఉన్న రమణమ్మ ఒంటి మీద నగలన్నీ బహు చాకచక్యంగా తస్కరించాడు. తర్వాత వాడు ఆ నగల మూటతో అమ్మవారి గుడికేసి వెళ్ళాడు. దొంగ ప్రయత్నం ఏమంటే అమ్మవారి నగలు కూడా దొంగలించాలని. కానీ వాడు గుడి ముందుకు వెళ్ళేసరికి గుడి తాళం బద్దలు కొట్టిబడి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అది చూసి వాడు చాలా ఆశ్చర్యపడ్డాడు. తనకన్నా ముందే ఎవడో గుడిలో చొరబడ్డాడని గ్రహించి చేతిలో ఉన్న దుడ్డుకర్రను బలంగా గుప్పిట బిగించి గుడిలోకి వెళ్ళాడు. అయితే అంతకుముందే గుడితాళం బద్దలు కొట్టి లోన ప్రవేశించిన మరొక దొంగ అమ్మవారి విగ్రహానికి నగలు లేకపోవడం చూసి గతుక్కుమన్నాడు. వాడికి ఆ నగలను మరెవరో దోచుకుపోవడమో
లేక రక్షణ కోసం పూజారి ఇంటికి తీసుకుపోవడమో జరిగి ఉంటుందన్న అనుమానం కలిగింది. వాడు నిరాశతో బయటకు వస్తున్నాడు. ఆ సమయంలో వాడికి నగల మూటతో లోపలికి వస్తున్న దొంగ కనపడ్డాడు. వెంటనే వాడు చేతిలో ఉన్న దుడ్డుకర్రను పైకెత్తి, ఒరేయ్, నాకన్నా ముందే వచ్చి నగలు దోచుకొని మూటలు కట్టుకున్నావన్నమాట అంటూ దొంగ తల మీద కొట్టాడు. ఇలా జరుగుతున్నదని ముందే ఊహించిన రెండో దొంగ అదే క్షణంలో గుడి తాళం బద్దలు కొట్టిన దొంగ తల మీద దుడ్డుకర్రతో ఒక్క బాదు బాదాడు. దానితో ఇద్దరూ స్పృహ తప్పి కింద పడిపోయారు. తెల్లవారుజామున నిద్ర మెలకు వచ్చిన రమణమ్మ ఒంటి మీద నగలు లేకపోవడం తెలుసుకొని ఒక్క కేక పెట్టి భర్తను నిద్ర లేపింది. శివయ్య బెంబేలు పడిపోతూ అమ్మవారి గుడికి పరిగెత్తాడు. అక్కడ నగల మూటతో ఇద్దరు స్పృహ లేకుండా పడి ఉండడం చూసి సంగతి గ్రహించాడు. శివయ్య మూట విప్పి నగలు తీసి వాటిని అమ్మవారికి అలంకరిస్తూ ఉండగా అక్కడికి రమణమ్మ వచ్చింది. భార్యను చూసి శివయ్య, ఏమే, ఇప్పటికైనా అమ్మవారి మహత్యం అర్థమైందా? 4 రోజులు నగలు తిరిగి ఇవ్వకపోతే నువ్వు తలపగిలి చస్తావని అమ్మవారు అన్నది. ఆ మాటలు నేను విన్నాను, కానీ నువ్వు అదంతా నా భ్రమ అని కొట్టిపారేశావు అన్నాడు. రమణమ్మ అమ్మవారి విగ్రహం ముందు సాష్టాంగ పడుతూ, అమ్మా, నేను మూర్ఖురాలిని. నీ భక్తుడైన నా భర్త కారణంగా నా అపరాధం క్షమించి నా ప్రాణాలు నిలబెట్టావు. ఈ క్షణం నుంచి నేను నీ భక్తురాలినే అన్నది. తర్వాత ఊరు కాపలా వాళ్ళు వచ్చి అప్పుడే స్పృహ వస్తున్న దొంగలిద్దరినీ న్యాయాధికారి దగ్గరకు లాక్కుపోయారు. ఇది జరిగాక రమణమ్మ తన గయ్యాలితనం మాని భర్త చెప్పినట్టు వింటూ అతనితో పాటు అమ్మవారికి సేవలు చేయసాగింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.